పనిచేస్తాయో తెలుసుకుందాము. ఆస్తమా అంటే ఉబ్బసం అని తెలుసు కదండి అందరికి. ఉబ్బసం ఇది శ్వాసనాళాల ఆస్తమా అని కూడా పిలుస్తారు. ఇది శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే మరియు విడిచిపెట్టే మార్గాల ద్వారా వాపు మరియు సంకుచితం కారణంగా ఏర్పడే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల పరిస్థితి అన్నమాట. ఉబ్బసం శ్వాసలో గురక, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఈలల సౌండ్ వస్తుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ బిగుతుగా మారటం మరియు దగ్గుతో కూడిన దగ్గు అనేది పునరావృతం అవుతుంది. అంటే కంటిన్యూగా దగ్గు అనేది వస్తుందండి. ఈ దగ్గు యొక్క కారణంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది గమనించుకోవాలి. సాధారణంగా బాల్యంలో మొదలవుతుంది. కానీ ఏ వయసు వారినన్నా ప్రభావితం చేయొచ్చండి. మీరు లేదా మీ కుటుంబం సభ్యులు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మనం ఇమ్మీడియేట్‌గా దానిపైన కేర్ అనేది తీసుకోవాలండి. ఉబ్బసం, ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తి యొక్క గాలి మార్గాలు ఎర్రబడినప్పుడు లేదా ఉబ్బినప్పుడు ఆస్తమా అనేది సంభవిస్తుంది. మనకు ఆ పిక్‌లో కనిపిస్తుంది గదండీ! ఫస్ట్ వచ్చేసి నార్మల్ అన్నమాట. సెకండ్ రెండిట్లలో ఆస్తమా అనేది అటాక్ అయింది. ఆస్తమా అటాక్ కావడం వల్ల వాయు మార్గాలనేది అలా క్లోజ్ అయిపోతుంటాయన్నమాట. వాపు కారణంగా గాలి మార్గాలు ఇరుకైనవిగా మారతాయి మరియు తక్కువ మొత్తంలో గాలి ఊపిరితిత్తులకు మరియు బయటికి వెళ్తుంది. మనం గాలి పీల్చుకునేటప్పుడు లోపలికి ఎళ్తుంది గదా! అది అనేది చాలా తక్కువగా ఎళ్తుంది. ఎందుకంటే ఆ వాయు మార్గాలు అనేవి క్లోజ్ అయినాయి గదా! దానివల్ల అన్నమాట. వాపు గాలి మార్గాలను సున్నితంగా చేస్తుంది. దీని కారణంగా అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంటుంది. గాలి మార్గాలు సంకుచితం కావడం వల్ల ఊపిరి పీల్చుకోవడం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ఆహ్, ఛాతీ సంకోచం, ఛాతీ నొప్పి, గురక ఇట్లాంటివన్నీ వస్తుంటాయన్నమాట. ఆస్తమా అనేది 2 రకాలుగా ఉంటుందండి. బాహ్య ఆస్తమా, అంతర్ అంతర్లీన ఆస్తమా. బాహ్య ఆస్తమా ఏంటంటే ఇది పుప్పొడి, జంతువుల చర్మము, దుమ్ము మొదలైన వాతావరణంలో అలర్జీ కారకాలకు ఇమ్యూనిటీ పవర్ అనేది ప్రతిస్పందన అన్నమాట. బాహ్య ఆస్తమా 2 రకాల ప్రతిచర్యలకు కారణమవుతుంది. అలర్జీ కారకానికి గురైనప్పుడు 30 నిమిషాల్లోపు హైపర్ సెన్సిటివ్ ప్రతిస్పందన అనేదొస్తుంది. ఆలస్యమైన హైపర్ సెన్సిటివ్ ప్రతిస్పందన 6-8 గంటల తర్వాత సంభవిస్తుంది. ఇదేంటంటే పుప్పొడి, జంతువుల చర్మం అంటే మనకి ఇంట్లో జంతువులను పెంచుకుంటారు గదండీ! వాటి వల్ల వస్తుంది. బయట దుమ్ము వల్ల వస్తుంది. పుప్పొడి అంటే మనకి నార్మల్‌గా మనము ఏవైనా స్మెల్స్ ఎక్కువగా జూస్తుంటాం గదా! ఫ్లవర్స్ గాని అట్లా స్మెల్స్ ఘాటైన స్మెల్స్ జూషినప్పుడు గూడా మనకిదొస్తుందనమాట. సెకండ్ వన్ అంతర్లీన ఆస్తమా. దీనికి ఆహ్, కారణం ఏంటంటే సరిగ్గా తెలీదండి. కానీ ఇది సాధారణంగా నవ్వటము, ఏడుపు, కోపము, ఒత్తిడి వంటి ఆకస్మిక మరియు విపరీతమైన భావోద్వేగ చర్యల వల్ల లేదా సిగరెట్ పొగ, ఆస్పిరిన్, క్లీనింగ్ చేసేవి కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి గదా! వాటి వల్ల కూడా ఇదొస్తుందనమాట. ఇది ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా వ్యాయామం వల్ల కూడా రావచ్చు. ఎక్సర్‌సైజ్ వల్ల కూడా రావచ్చండి. అసలు దీని కారణాలేంటో చూద్దాము. ఆస్తమాకి కారణాలు ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి మారుతూ ఉంటాయండి. అంటే ఒక వ్యక్తిలో ఒకలాగా ఉంటాయి. ఇంకో వ్యక్తిలో ఒకలాగా ఉంటాయి. కానీ ఉబ్బసంతో బాధపడుతుంటే దాన్ని తెలుసుకోవడము చాలా ఉపయోగకరమండి. ఆస్తమాలో కొన్ని సాధారణ కారణాలేంటో చూద్దాము. అలర్జీలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! పుప్పొడి రేణువులు, దుమ్ము, ఇట్లా జంతువుల చుండ్రు అంటే ఇంట్లో పెంచుకుంటారు గదా! అవి. బొద్దింకల రెట్టెలు ఇట్లాంటివన్నీ గూడా కారణమవుతాయి. ఇంకొకటి ఎయిర్‌లో చికాకులు. అంటే మనకి గాలిలో కొన్ని చికాకులు కూడా ఆస్తమాకు దాడులకు కారణమవుతుంటాయి. సిగరెట్ పొగ, వాయు కాలుష్యం అంటే కారు గానివ్వండి, కారు పొల్యూషను, ఆహ్ గ్యాసు, పొగలు, పొగమంచు, ఓజోన్ లాంటివి ఇవన్నీ అన్నమాట. బలమైన పొగలు అంటే ఎయిర్‌సోల్ స్ప్రేలు, ఆవిరి లేదా వాసనలు, పెయింటు, పర్ఫ్యూమ్సు మరియు సువాసన గల సోప్సు ఇవన్నిటి వల్ల కూడా వస్తుంది. గాలిలో దుమ్ము మరియు కణాల వల్ల రసాయనాలు, గ్యాస్ స్టవ్‌లు, కట్టెల పొయ్యి పొగ, బొగ్గు గ్రిల్స్ వంటి వంట వంట వాసనలకు గూడా ఇదొస్తుందనమాట. ఇంకోటి శ్వాసకోశ వ్యాధులు. ఇది పిల్లల్లో ఉబ్బసం యొక్క అత్యంత సాధారణ ట్రిగ్గర్ అండి. శ్వాసకోశ అంటువ్యాధులు. ఈ వాయు మార్గాల వాపుకు కారణమవుతుంటాయి. ఇది తీవ్రమైన ఆస్తమాకి కారణమవుతుంది. ఏంటంటే జలుబు, ఫ్లూ, గొంతు అంటువ్యాధులు, సైనటైటిసు, న్యూమోనియా వీటి వల్ల కూడా ఇదొచ్చే అవకాశం ఉంది.
వ్యాయామం వ్యాయామం చేయడం మరియు గట్టిగా శ్వాస తీసుకునేలా ఏదైనా కఠినమైన శారీరక శ్రమ చేసినా కూడా ఆస్తమాకి కారణం కావచ్చు. భావోద్వేగాలు వ్యక్తీకరించడం అంటే ఆకస్మిక భావోద్వేగ ప్రకోపాలు ఆస్తమాకు కూడా కారణం కావచ్చు. కోపము, భయము, ఉత్సాహము, నవ్వటము, ఏడవటము ఇవన్నీ కూడా కారణమవుతాయి. మెడిసిన్స్ మనము ఆస్పిరిన్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లేదా బీటా బ్లాకర్స్ వంటి కొన్ని ఔషధాలకు ఇవి ఆస్తమా కూడా వస్తుంది. అంటే చూడండి, మనకు బయట మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఒక ప్రాబ్లం యూజ్ చేసుకుంటే ఇట్లాంటివి ఇంకో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. ఋతుచక్రం అంటే దాదాపు 20% నుంచి 40% మంది స్త్రీలు ఋతుక్రమంలో ఆస్తమా లక్షణాలకు గురవుతున్నట్లు తెలిసిందండి. ఈ పరిస్థితిని పెరిమెన్స్ట్రువల్ ఆస్తమా అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా వస్తుంది. వాతావరణంలో మార్పులండి అధిక వర్షపాతం, విపరీతమైన వేడి, పొడిగాలులు లేదా చల్లని గాలుల వంటి వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల కూడా ఆస్తమా అనేది వస్తుంది. ఆహారం సున్నితమైన వ్యక్తులలో అలర్జీ ప్రతిచర్యలను కలిగించే కొన్ని ఆహారాలు అంటే కొంతమందికి కొన్ని ఫుడ్స్ అనేది పడవండి. ఎగ్జాంపుల్ బంగాళదుంపలు, రొయ్యలు, ఎన్నె పండ్లు, ఇట్లాంటివి వెనిగరు ఇట్లాంటివి కొన్ని కొంతమందికి పడాయి అన్నమాట. పడని ఫుడ్ తిన్నా కూడా ఆస్తమా అనేది వచ్చే అవకాశం ఉంది. ఉబకాయం 30 లేదా అంతకంటే ఎక్కువ బాడీ మాస్ ఉన్నవారు ఉంటారు కదా, బిఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి కూడా ఆస్తమా అనేది రెండింతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి నిరంతరం ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులకి కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉందండి. ఇంకోటి సిజేరియన్ ద్వారా జన్మించిన పిల్లలు సాధారణంగా ప్రసవం ద్వారా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఆస్తమా అభివృద్ధి చెందే ప్రమాదం 20% ఉంటుందండి. కానీ సి సెక్షన్ ద్వారా జన్మించిన పిల్లలకి 1000 మంది శిశువుల్లో 37 మంది ఉబ్బసంతో కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది వీక్ గా ఉంటుందండి. గర్భధారణ సమయంలో ఆ స్మోకింగ్ లాంటివి వాసనలు ఎక్కువగా పీల్చుకున్న దానివల్ల ఏంటంటే బలహీనమైన పల్మనరీ ఫంక్షన్ కి గురి చేస్తాయి పిల్లల్ని. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కూడా ఆస్తమాకు ఎక్కువగా గురవుతుంటారు. జన్యు శాస్త్రం అండి ఆస్తమా ఉన్న తల్లిదండ్రులకు కూడా పుట్టిన పిల్లలకు ఆస్తమా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా యొక్క లక్షణాలు ఏంటో ఇక్కడ చూడండి. దగ్గు ముఖ్యంగా రాత్రి లేదా ఉదయాన్నే తెల్లవారుజామున ఎక్కువగా వస్తుంది. గురక వస్తుంది. చిన్నగా ఊపిరి పీల్చుకుంటారు. ఛాతీ బిగుతుగా అయిపోతుంది మరియు ఛాతీ నొప్పి కూడా వస్తుంది. నడవటం లేదా మాట్లాడడంలో ఇబ్బంది. చర్మం నీలం రంగులో కూడా మారవచ్చు. ఈ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఆస్తమా ఉందని అర్థం చేసుకోవాలండి. ఒకవేళ మనకి ఆస్తమా ఉన్నట్టయితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకొచ్చే సమస్యలు ఏంటో చూద్దాము. స్థిరమైన అలసట, స్థిరమైన ఆస్తమా మంటల కారణంగా చాలా మంది పిల్లలకు వస్తే స్కూల్ కి వెళ్ళరు, పెద్దవాళ్ళకి వస్తే పనికి వెళ్ళరు కదా. ఇట్లాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. న్యూమోనియా అనేది ఎక్కువ అవుతుంది. శ్లేష్మం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనకి ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ రెండిట్లలో మొత్తము బ్లాక్ అయిపోతాయి అన్నమాట. బ్రోన్మియల్ ట్యూబ్స్ గట్టి గట్టిపడటం మరియు సంకుచితం చేయడం వల్ల ఇది శాశ్వతంగా మారవచ్చు. ఇది శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. తీవ్రమైన ఛాతీ నొప్పి లాంటిది వస్తుందండి. మనకి ఇది ఏంటంటే బయట ఆస్తమా వచ్చింది అనుకోండి, మనకి అదేదో ఇస్తారు కదా, ఇలా స్ప్రే చేసుకుంటా నాలుక దగ్గర, అది సడన్ గా పేరు గుర్తుకు రావట్లేదు. ఇన్హేలర్ అనుకుంటాను, అదేనా ఏదో ఉంటుంది సంథింగ్. అది తీసుకోవడం వల్ల అది చాలా డేంజర్ అండి. ఇన్హేలరే. అదేంటంటే అది తీసుకోవడం వల్ల అది మనకి డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయండి. కాబట్టి అది తీసుకోవద్దు ఎక్కువగా. ప్రజెంట్ ఉన్న వాళ్ళు మాత్రం తగ్గించుకోవడానికి ఆ తీసుకోండి. బట్ మన సప్లిమెంట్స్ వాడుకుంటూ అది తీసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. బట్ మన మొత్తం ప్రాబ్లం నుంచి బయటపడ్డాక ఇన్హేలర్ లాంటివి వాడొద్దండి. మన సప్లిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సార్ సప్లిమెంట్స్ పిక్ పెట్టండి. ఓకే ఓకే మ్యామ్. ఓకే అండి, మన సప్లిమెంట్ చూడండి. ఆస్తమాకి నూనె, ఫ్లాక్స్ ఆయిల్,
కొలెస్ట్రాము, రెస్పోకేరు, సీబక్తాన్ అండి. నోని నోని అనేది పూర్వకాలంలో మనకి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది మెరింతా సెటిఫోలియా పన్ను నుంచి తయారు చేయబడింది. ఇందులో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి యూజ్ అవుతుంది. నూనెలోని థిరోనిన్ మానవ కణాల రంధ్రాలను విస్తరించి పోషకాలను ప్రతి కణానికి సులభంగా అందించేటట్టు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందండి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ బీపీని తగ్గించడం మరియు గుండె జబ్బుకి సహాయపడుతుంది. మన చర్మం ఆరోగ్యంగా మెరిసేందుకు దోహదపడే ఫ్యాటీ యాసిడ్స్ నూనెలో ఉంటాయి. ఇది కణాలపై పొరని బలోపేతం చేసి చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయండి. మాంసకృతుల్లోని 20 రకాల అమైనో ఆమ్లాలలో 17 రకాలు నూనెలో ఉంటాయి. తినక ముందండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి 5 డేస్ తీసుకొని కంటిన్యూగా మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి. ఇది వాడినప్పుడు లైట్ గా ఫీవర్, బాడీ పెయిన్స్ వస్తుంది కాబట్టి ఎవరికైనా ఫస్ట్ ఇస్తే వాళ్ళకి చెప్పి ఇవ్వాలండి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇది యూజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజలతో తయారు చేయబడింది. ఇది మెయిన్ గా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అవిసె గింజ నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజ నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది. చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా హెల్ప్ చేస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే లేడీస్ లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ సీబక్తాన్ అండి. సీబక్తాన్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది ఎక్కువగా లడఖ్, హిమాచల్ వంటి శీతల ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీన్ని వండర్ బెర్రీ అని కూడా అంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. మన ఆరోగ్యం మరియు శక్తిని పెంపొందించడానికి మరియు చర్మ నాణ్యతను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్స్ కే, ఏ, బి కాంప్లెక్స్, పి విటమిన్ ఉంటాయి. ఒమేగా 3, 6, 7 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మినరల్ జింకు, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది. అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఒక చిన్న బెర్రీలో 190కి పైగా బయో యాక్టివ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరైతే సరిగ్గా ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేరండి. అలాగే మంచి ఫుడ్ కూడా తీసుకోవట్లేరు. అందుకే మనకి అనారోగ్యానికి గురవుతున్నాం కాబట్టి మన వేస్టేజ్ సీబక్తాన్ని సప్లిమెంట్ రూపంలో తయారు చేసింది. ఇది తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లడ్ అనేది క్లాట్స్ కాకుండా చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. హార్ట్ డిసీజ్ నుంచి కాపాడుతుంది. క్యాన్సర్ కణాలతో కూడా పోరాడుతుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ కొలెస్ట్రామ్ అండి. కొలెస్ట్రామ్ ఇది ఒక పాల పదార్థం. ఇది ఆవు దూడకి జన్మనిచ్చిన తర్వాత 6 గంటల లోపు తీసిన ముర్రుపాలు అంటాం కదా, దాని నుంచి తయారు చేస్తారు. దీనిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒక క్వాంటిటీ కొలెస్ట్రామ్ లో 100 కంటే ఎక్కువగా యాంటీబాడీస్ ఉంటాయి. ఇది సహజ ఆహార పదార్థం అండి. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఎవరైతే కొలెస్ట్రాల్ యూజ్ చేస్తారో వారి లాలాజలంలో 79% ప్రోటీన్ అనేది పెరుగుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సూపర్ రిజల్ట్ ఉంటుందండి. డెంగ్యూ లాంటి ఫీవర్ రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ మన ప్యాంక్రియాసిస్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. దానివల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. అందువల్ల మెటబాలిజం ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ మన ఓల్డ్ టిష్యూస్ ని మెరుగుపరుస్తుంది. అలాగే కొత్త టిష్యూస్ నిర్మాణానికి హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ 5 వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. అలాగే సెల్స్ ని అంటే కణాలను వైరస్ బారి నుంచి కాపాడుతుంది. అలాగే డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. చిన్న పిల్లలకి చిన్న పిల్లల్ని వైరస్ నుంచి కాపాడడానికి మెమరీ ఇంప్రూవ్మెంట్ కి, ఎదుగుదలకి ఖచ్చితంగా డైలీ ఇవ్వాలండి. ఇది 2 ఇయర్స్ పైన పిల్లలకి ఇవ్వచ్చు. సారీ, అంటే సప్లిమెంట్ అయితే మన పెద్ద పిల్లలు అయితే మింగగలుగుతారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి 6 మంత్స్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వారు ఒక స్పూన్ పాలలో గాని వాటర్ లో గాని అది క్యాప్సిల్ ఓపెన్ చేస్తే పౌడర్ వస్తుంది. అది కలిపి డైరెక్ట్ గా ఇవ్వచ్చు అనమాట. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ రెస్పో కేర్. చాలా మందికి చిన్నప్పటి నుంచి గుండెలో కఫం పేరుకుపోయి
వారికి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఆస్తమా అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారండి. చాలా డబ్బులు ఖర్చు పెడతారు. అయినా కూడా పూర్తిగా పోదు అన్నమాట. మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ని ప్రొవైడ్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ని బయటకు పంపిస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే కామన్ గా వచ్చే కోల్డ్, ట్రాన్సిల్స్, త్రోట్ వెనకాల వస్తాయి. ట్రాన్సిల్స్ అంటే సైనటైటిస్, లాండ్రిస్, ఇది ల్యాండ్రిస్ వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట. సీజనల్ ఫ్లూస్ ఇవన్నీ ఉంటాయి. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో వచ్చేసి బ్రాంకటైటిస్, ఇది నార్మల్ గా లంగ్స్ లో వచ్చే ఎయిర్ వేస్ లో వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట. నెక్స్ట్ న్యూమోనియా, ఇది కూడా లంగ్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్. ట్యూబర్ కొలాసిస్, ఇది కూడా లంగ్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్. పొసెషనల్ బ్యాక్టీరియా, ఇది కూడా ఇన్ఫెక్షన్ అండి. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అందించడానికి మన వెస్టేజ్ ఆయుష్ శాంతి వారి రెస్పోకెట్ తీసుకొచ్చిందండి. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. దశమల్ క్వాతు, ఇది దగ్గు, ఆస్తమాకి, వీక్ లంగ్స్ కి యూజ్ అవుతుంది. తినస్పోరా కార్డియోఫోలియా, ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో ఇంకా అతతోడ వసిక, తులసి, పిప్పర్ లొంగం, అల్లం, పిప్ప నిరోగం వంటి వాటితో ఇది తయారు చేస్తారు. టోటల్ గా థ్రోట్ ఇంకా చెస్ట్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుందండి ఇది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మళ్ళీ ఒకసారి సప్లిమెంట్ చూడండి. నూనె తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కొలెస్ట్రాము తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. రెస్పోకేరు తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. సీబక్తాను తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లైనర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కండి ఆస్తమా గురించి. సో ఆస్తమా అనేది చాలా కాంప్లికేటెడ్. ఒక్కొక్కసారి బ్రీతింగ్ అందదు, సడన్గా వోకల్స్ అన్ని బ్లాక్ అవుతాయి, హార్ట్ పంపింగ్ అయిపోయింది, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆస్తమా అనేది చాలా ఈ ఐ మీన్ క్లైమేట్ని బట్టి కూడా కొంతమందికి చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందికి సమ్మర్ సీజన్లో కూడా ఆస్తమా ఎక్కువ వస్తుంది. దానివల్ల బీపీ ఫ్లక్చువేషన్ అయ్యి హార్ట్ పంపింగ్ ఆగిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్తమా గురించి ప్రాపర్గా మనకి లక్షణాలు ఉన్నాయి చెప్పారు కదా ముందు. ఏదైనా ఒక డిసీజ్కి సంబంధించి మనకి లక్షణాలు తెలియాలి. సో దాని ట్రీట్మెంట్ కూడా తెలుసుకోవాలి. సో మనకి లక్షణాలు చెప్పారు మేడం గారు ఆల్రెడీ. సో మీరు ఏంటంటే మెయిన్ డిసీజెస్కి సంబంధించి లక్షణాలు తెలుసుకోవాలి, అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సో అలాగే దాని సొల్యూషన్ కూడా మీరు తెలుసుకోవాలి. సో నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాం. అలాగనే మీకు ఇంకేమన్నా ఎక్కువ రిపీటెడ్గా వినాలనుకుంటే సో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, సో వినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో బట్ మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ అనేది ఒక అవగాహన అనేది తీసుకోండి. ఎందుకంటే ఇది రిజల్ట్ కనపడాలంటే ప్రాపర్గా ఉంటే రిజల్ట్ వాళ్ళకి ఈజీగా వచ్చింది. సో మన సప్లిమెంట్స్ మీద నమ్మకం కలుగుద్ది వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒకసారి హ్యాండిల్ చేయండి. శిరీష గారు. అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ గురించి తెలుసుకుందాం సార్. స్కిన్ షేర్ చేయండి సార్. డిస్ప్లే అవుతుందా? ఓకే సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి మన వెస్టేజ్లో ఉన్నటువంటి స్కిన్ ఫార్ములా 9 ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ పేరే హైడ్రేషన్ క్రీమ్. ఇది ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అంటే తీవ్రమైన హైడ్రేషన్ క్రీమ్ అని అర్థం. తీవ్రమైన హైడ్రేషన్ క్రీమ్ కోసం అధునాతన తేమ ఉపశమన చికిత్స గురించి తెలుసుకుందాం. డీహైడ్రేషన్ స్కిన్ అంటే పొడి నిర్జలీకరణ చర్మం. మల్టీ డైమెన్షనల్ మాయిశ్చరైజింగ్ కాంప్లెక్స్ తో కూడిన రిచ్ హైడ్రేటింగ్ క్రీమ్ చర్మం యొక్క స్థితిస్థాపకతను పునరుద్ధరించడానికి కొలాజన్ మరియు సంశ్లేషణను పెంచుతుంది.
మరియు ఎక్కువ కాలం పాటు స్థిరమైన అర్థీకరణను అందిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క కీలక ప్రయోజనాలు ఏంటంటే తేమను చర్మాన్ని తక్షణమే రీఛార్జ్ చేస్తుంది. దీర్ఘకాలిక హైడ్రేషన్ మరియు నీటి నష్టానికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది. ఇది లోపలి నుండి చర్మాన్ని పోషిస్తుంది. లోతైన అర్థీకరణ కోసం హైలురోనిక్ యాసిడ్ మరియు కొలెజన్ సంశ్లేషణను పెంచుతుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది మరియు ఆక్సీకరణం నుండి రక్షిస్తుంది. ఇది ఎలా ఉపయోగించాలంటే సెన్సిటివ్ అంటారు కదా, అంటే సున్నితమైన వృత్తాకార మరియు పైకి స్ట్రోక్లను ఉపయోగించి పూర్తిగా శుభ్రపరిచిన ముఖం అంటే ఫేస్ వాష్ చేసిన ఫేస్ పైన మరియు నెక్ పైన మెడ పైన హైడ్రేషన్ చికిత్సలను సమానంగా విస్తరించండి. చర్మానికి తక్షణ హైడ్రేషన్ చికిత్స అందించడానికి చర్మం పొడిగా మరియు పాచిగా అనిపించినప్పుడు ఉపయోగించాలి. ఇది మన చర్మంను డ్రైగా అనిపించినప్పుడు లేకుంటే పాచిగా అనిపించినప్పుడు యూస్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి కావాల్సినవి ఏంటో చూద్దాం. సెంట్రియారియా ఐలాండికా అంటే ఐస్లాండ్ మేస్ అన్నమాట. ఇది శుద్ధి మరియు క్రిమినాశక సద్గుణాలతో ఐస్లాండ్కు చెందిన ఈ లైకెన్ తన కణాలలో నీటిని గ్రహించి నిల్వ చేసే అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది వచ్చేసి చర్మానికి మాయిశ్చరైజింగ్ ప్రయోజనాలను అందించి పాలిసాకరైడ్లను, గెలక్టోమాన్స్ ని మరియు గ్లూకాన్లను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మకాడమియా ఇంటిగ్రిఫోలియా సీడ్ ఆయిల్. ఇది మకాడమియా అనే గింజల నుండి తీయబడిన నూనె మరియు ఇది పోషణ, పునరుత్పత్తి మరియు చర్మ కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉన్నందువలన చర్మానికి ఏంటంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మకాడమియా సీడ్ ఆయిల్ అనేది మనకు పోషణను మరియు పునరుత్పత్తిని, చర్మ కండిషనింగ్ ని ఇలాంటి లక్షణాలను ఏం చేస్తుందంటే చర్మానికి చాలా ఇంపార్టెంట్ గా వర్క్ చేసి మన యొక్క ఈ పునరుత్పత్తి ఉన్న లక్షణాలను అన్ని తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ఏంటంటే ఇది ఓదార్పు, మాయిశ్చరైజింగ్ మరియు ఫిల్మ్ ఫార్మింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు స్కిన్ కండిషనింగ్ ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొద్దుతిరుగుడు మరియు సోయాబీన్ నూనె. ఇందులో ఏంటంటే పొద్దుతిరుగుడు ఆయిల్ ని మరియు సోయాబీన్ ఆయిల్ కూడా యూజ్ చేసి తయారు చేయబడినది కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది చర్మం యొక్క అకాల వృద్ధాపాన్ని నివారిస్తుంది. సోయాబీన్ ఏంటంటే సోయాబీన్ ఆయిల్ ఒక తేమను కలిగి ఉంటుందండి. అది వచ్చేసి చర్మాన్ని పోషించే లక్షణాలను కలిగి ఉంటుంది. రెండింటిలోనూ విట్ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన స్కిన్ ఎమోలియంట్ మరియు నాన్ కమోడోజెనిక్ అంటే రంధ్రాలు ఉంటాయి కదా, దానిలను అడ్డుకోకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైనమైన్ మాయిశ్చరైజింగ్ కాంప్లెక్స్. ఇదేంటంటే దీర్ఘకాలిక అర్థీకరణను అందించడానికి వివిధ స్థాయిలలో పనిచేసే బొటానికల్, బయోటెక్నాలజికల్ మరియు ఫెస్టిడిక్ యాక్టివ్లను పరిపూర్ణకరమైన మిశ్రమం. దీనిలో ఎలా అంటే ఏపిడెర్మిస్ స్థాయిలలో మల్టీ డైమెన్షనల్ మాయిశ్చరైజింగ్ కాంప్లెక్స్ ట్రాన్స్ ఏపిడెర్మల్ వాటర్ లాస్ ని పరిమితం చేస్తుంది. సెల్ యొక్క ద్రవాభిసరణ సమతుల్యతను కాపాడుతుంది. అవరోధ పనితీరుని బలపరుస్తుంది మరియు చర్మపు నీటి పారుదలను మెరుగుపరుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏపిడెర్మిస్ స్థాయిలలో ఇది నిర్మాణ సమగ్రత, ఏపిడెర్మల్ పోషణను మరియు చర్మం లోపల మాలిక్యూల్లను కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది. డెర్మిస్ స్థాయిలలో ఇది లోతైన మరియు స్థిరమైన అర్థీకరణ కోసం హైలురోనిక్ యాసిడ్ మరియు కొలాజన్ సంశ్లేషణను పెంచుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం ఫేస్ వాష్ చేసేసాక
చిన్న డాట్స్ లా అప్లై చేసేసి కళ్ళ కింద కానీ మనకు ఎక్కడ డ్రై ఫేస్ ఉంటుందో అక్కడ అప్లై చేసేసి నెక్ పైన ఇది మొత్తం అప్లై చేయాలండి. దీని యొక్క పి ఎంఆర్పి వచ్చేసి అయితే 1380 రూపాయలు. డిపి ప్రైస్ వచ్చేసి 1200కు ఉంటుంది. పీవీస్ వచ్చేసి 40 పీవీస్ వరకు ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రేమ్చంద్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో స్కిన్ ఫార్ములా 9 ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో చాలా స్పీడ్గా రిజల్ట్ వచ్చే వాటిలో స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ చాలా స్పీడ్గా రిజల్ట్ వస్తాయి. సో అది మీకు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా వస్తాయి. ట్రీట్మెంట్ బేస్డ్ కాబట్టి ఇది స్కిన్ ఫార్ములా 9 అనేది సో స్పీడ్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఏ ప్రోడక్ట్ యూజ్ చేసుకున్న దీంట్లోది. సో మేడం గారు చెప్తున్నట్టు కొద్దిగా ఈ ఎట్లా యూజ్ చేయాలి, ఎంతసేపు మనము ఇట్లా మసాజ్ లాగా చేయాలి ఏంటి అనేది సో మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో దీని గురించి ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ స్కిన్ ఫార్ములాకి సంబంధించి స్కిన్కి ఎక్కువ జనం యూజ్ చేస్తున్నారు. సో అంటే ఎక్కువ అమౌంట్ అనేది పర్చేజ్ చేస్తున్నారు కెమికల్ బేస్డ్గా. సో దాన్ని ఆ బిజినెస్ని మనం క్యాప్చర్ చేయాలి మన బ్యూటీ ద్వారా అని. సో ఎక్కువ మీరు నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న షేర్ అనేది మనకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఆ టాపిక్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఓకే. ఓకేనండి, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? సో ఒకళ్ళే చెప్పాలని రూల్ ఏం లేదు. సో మీకేమనిపిస్తుందో మీరు మాట్లాడండి. సో ఇప్పుడు దాకా ఒక ఐడియా ఉంటుంది కదా మీకు, ఎంతమంది అయినా మాట్లాడచ్చు. సో 2 minutes ఒక్కొక్కరు 2 minutes మాట్లాడండి. సో మీకు అనిపిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక ఓన్ విజనరీ ఉంటుంది కదా, మీకున్న ఒక ఓన్ ఐడియాలజీ, సో మీకున్న ఓన్ వర్డ్స్ ఉంటాయి కదా, పదాలు, మీకేమనిపిస్తుంది సో అది మాట్లాడండి. ఇంత ప్రొఫెషనల్గా లేకపోతే ఇంత కౌంట్ ఉంది, ఇంత బిలియన్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. సో అది వీక్లీ మనం వింటూనే ఉన్నాం కాబట్టి సో మీ ఓన్ మాటల్లో మీకు ఏమనిపిస్తుందో మాట్లాడండి. సో తప్పేం లేదు, ఇక్కడ ఎలాంటి ఎవరు మీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు. సో మిమ్మల్ని ఏమి తక్కువగా ఏమి అనుకోరు. సార్ అన్మిట్ ఇచ్చాను. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సూపర్, మంచి ఆప్షన్ ఇచ్చిన ప్రేమ్చంద్. ఏంటంటే ఎవరైనా సూరి హ్యాండ్ పుల్లన్న, సూరి అండ్ స్టార్ అండ్ డైమండ్స్ 2 minutes మీకు మీ జీవితం ఎలా కనబడుతుంది దాని గురించి చెప్పండి. మీరు వేరే ఏం చెప్పాల్సిన పని లేదు, ఓకేనా? ఆఫ్టర్ 2-3 years తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? అవగాహన ఉన్నోళ్ళే కదా అందరూ, ఎవరైనా మాట్లాడొచ్చు. స్టార్ అండ్ డైమండ్లు అనే కాదు, ఎవరైనా మాట్లాడొచ్చు. ఒక్కొక్కరు 2 minutes 3 minutes 5 minutes మాట్లాడు. 5:30 అయింది, ఓకేనా? ఎందుకంటే సీనియర్లు మాట్లాడుతుంటేనే మీ టీంలు డెవలప్ అవుతాయి. చెప్పేది అది అర్థం చేసుకోండి దయచేసి. కంటిన్యూ సూరి. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ విస్తేజ్, గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ గురు. ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపే మళ్ళబోతుంది కాబట్టి అందరి అవకాశాలు మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపే మళ్ళబోతుంది. ఎందుకు ఏమిటి అంటే ప్రతి ఒక్కటి కూడా ఇండస్ట్రీ రకంగా ఫ్యూచర్ మొత్తం మలుపులు తిప్పబోతుంది. అంటే ఏ వస్తువు గుండు సూదు కానించి మనం ఒక్కొక్కటి ఒక మలుపుగా మారిపోవడానికి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, మల్టిపుల్ లెవెల్, ఇట్లా ప్రతి ఒక్కటి
డైరెక్ట్ సెల్లింగ్ గా మారబోతుంది కాబట్టి మనం ఇందులో కనుక లైఫ్ కొనసాగితే ఎవరు ఆ, ఆ, దొరకనంత దూరంగా అతివేగంగా వెళ్ళడానికి మనకు మంచి అవకాశం. మంచి అనే పదము ఏడ దొరుకుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ దొరుకుతుంది. ఎందుకు ఏమిటంటే మన వస్తువు మనకు నచ్చాలి, మనకు నచ్చినాకనే అవతలకి వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్ గా మన కాడికే కంపెనీ కంపెనీ టు కస్టమర్ కి వస్తుంది కాబట్టి కంపెనీలో మనం తెలుసుకోవాల్సినటువంటి మనం వాడే వస్తువులు మనం మనం వాడుతున్నటువంటి వస్తువులు మనం వాడుతున్నాం కాబట్టి మనకే డైరెక్ట్ గా అమౌంట్ వేస్తుంది. ఎవరికి ఏదు, వాళ్ళ నుంచి వాళ్ళకే ఏదు, డైరెక్ట్ మన అకౌంట్ లోకి వేస్తుంది. డైరెక్ట్ మన ఒంట్లోకి పంపుతున్నట్టు వస్తువుల నుంచి అవతలకు కూడా మనమే చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్ మార్కెటింగ్, మల్టిపుల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈ రకంగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం రిచ్ లైఫ్ లకి మార్చుతుంది. కాబట్టి పక్క ఈ 1 ఇయర్లు కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, జస్ట్ 1 ఇయర్ నా వాయిస్ రావట్లా. మళ్ళీ స్టార్ట్ సెల్లింగ్ లో మళ్ళీ క్లియర్ బ్రో. ఓకే ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు నచ్చేటటువంటి లైఫ్ కావాలనుకుంటే మినిమం 1 ఇయర్, మినిమం అది, లేదంటే 2 ఇయర్స్. ఎందుకంటే షార్ట్ టైంలో రావాలనుకుంటే సక్సెస్ కావాలంటే ఎంతో అంతో నాలెడ్జ్ లేదా ఇంకొంచెం డెవలప్మెంట్, ఫ్యూచర్ గురించి ఎదుగుదల ఇవన్నీ ఉన్న వాళ్ళు షార్ట్ లో వస్తారు. లేదనుకుంటే 2 ఇయర్స్ ఓపికతోని 1-2 ఇయర్స్ కంపల్సరీ డెత్ తీసుకుంటే సక్సెస్ ఈజీగా కావచ్చు. సింపుల్ లాజిక్ తోని ఎదగొచ్చు. కానీ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో, రావట్లా. ఇప్పుడే అందరికీ దొరుకుతున్నాయి, రావట్లేదు బ్రో. మధ్య మధ్యలో వస్తుంది, బ్రేక్ అవుతుంది. రన్నింగ్ లో ఉన్నారు ఏంది? లేదు లేదు ఏం లేదు ఏం లేదు, ఆ, బయటనే ఉన్నా. ఆ. వస్తుంది మాట్లాడండి. ఇట్లా మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది 1920లో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ 104 సంవత్సరాలు గడిచిపోయింది. మనందరం ఇందులో జూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు లేనప్పటి నుంచి స్టార్ట్ అయిన డైరెక్ట్ సెల్లింగ్ 104 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ 2016లో సెప్టెంబర్ 9 గైడ్ లైన్స్ ఇచ్చింది, గెసెట్స్ ఇచ్చింది. కాబట్టి మనకి ఇలాంటి అవకాశాల నుంచి మనకు చట్టం తీసుకున్నటువంటి చట్ట వైపు మలుతున్నటువంటి డైరెక్ట్ సేలింగ్ లో మనం ఉన్నామని తెలుసుకుంటే మనం మలుపుకోవాల్సినట్టు అవకాశాలు మనకు మన పిల్లలకు ఒక బాధ్యతని బరువుగా తీసుకుంటే మనం ఇందులో ఎదుగుతాం. సక్సెస్ కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది. ప్రతి ఒక్కరం మార్చుకోవాలి. ఉన్నటువంటి ఒడిదుడుకులు, ఉన్నటువంటి కొన్ని ఎదిరింపు ఏమైతే ఉన్నాయో కొత్తగా కొత్త రకంగా చూసేటటువంటి, కొత్తగా వేరే వాళ్ళు ఏదో రకంగా అనుకుంటున్నారు, ఏదో రకంగా మన గురించి మాట్లాడుకుంటున్నారు, ఏదో రకంగా అనుకుంటున్నారంటే మనం ఒక కొత్త రూట్ లో పోతున్నాం అన్నటువంటి ఒక ఫీలింగ్ తెచ్చుకోవాలి. లేదు వాళ్ళు ఏమనుకుంటలేరు, ఆ ఏం లేదు, ఇంకా పాత మాటలే, ఇక తిన్నావా ఏం చేస్తున్నావు అంత బాగుందిరా, అదే ముచ్చట అంటే ఇంకా ఆడనే ఉన్నాం అంటే లెక్క. ఇంకా కొత్త దారిలో పోతున్నాం, ఈ రకంగా వస్తున్నాయంటే కొత్త దారిలో పోతున్నాం అంటే లెక్క, అంతే. కాబట్టి ఇలాంటివన్నీ కామన్ గా తీసుకొని కంపల్సరీ కంటిన్యూగా కంఫర్ట్ జోన్ లో ఉండకుండా అన్కంఫర్ట్ కు రావాలి. ఎందుకంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తులతోని ఉంటాం, అంతే. మనం కంఫర్ట్ లో ఉన్నామంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తులు, కంఫర్ట్ జోన్ లో ఉంటాం అంటే అక్కడ ఇంకా ఉన్న రోజులు ఇక అదే ఉంటది. ఇక తిన్నామంటే తిన్నాం, ఉన్నామంటే ఉన్నాం, ఆ రకంగా ఉంటది. కాబట్టి కొత్త రూల్ మార్చుకుంటే అన్కంఫర్ట్కి వస్తే యుద్ధం స్టార్ట్ అవుతుంది. అక్కడ యుద్ధంలో అన్ని అవసరం. ఏమేమి అవసరం? మనకున్నటువంటి మార్కెట్ స్కిల్స్, మనకున్నటువంటి ఇంకో శక్తి సామర్థ్యాలు, ఇంకొన్ని తయారు చేసుకోవాలి మనకు మనమే.
తయారు తయారు చేసుకున్నటువంటి ఒక స్కిల్స్ డెవలప్మెంట్, అప్డేట్, ఇలాంటివన్నీ ఆ, మలుపులు తిప్పుకోవాలి అంతే. అప్డేట్ కంపల్సరీ ఈ మార్కెట్ లో. డైలీ అప్డేట్ అది, డైలీ అప్డేట్. డైలీ మనకు సెల్ఫ్ మనం తీసుకోవాల్సినటువంటి చాలా ఉంటాయి కాబట్టి అవి తీసుకొని మార్చుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశాలు వస్తాయి, కానీ దొరకడానికి చాలా ఆ చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందుల నుంచే ఇక్కడ మార్చుకుంటే సక్సెస్ ఈజీగా కావచ్చు. కాబట్టి అందరూ రిచ్ లైఫ్ లోకి వెళ్తాం. అందరము తొందరగా లక్ష అంటే చాలా అది తక్కువ. నెలకు లక్ష అంటే చాలా సింపుల్, అది లాజిక్. ఎందుకంటే లక్ష అన్నబట్టి మనం ఇప్పటికీ 1-2 years అవుతుంది. అప్పటి నుంచి లక్ష కాదు, ఈ మినిమం నెలకి 2 లక్షలు రావాలి, వస్తేనే మన లైఫ్ కొనసాగుతుంది. మనకు ఏమంటారు, మధ్యలో ఉన్నటువంటి బ్రేక్ కట్టలు, మధ్యలో ఉన్నటువంటి ఖర్చులు, మధ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఖర్చులు ఉన్నాయి, మామూలు ఖర్చులు ఏం లేవు అందరికీ. కాబట్టి చాలా సంపాదన కాక ఇంకా అప్పులు తెచ్చి కూడా ఎదురు పెట్టుకుంటున్నాం. కాబట్టి మినిమం నెలకి 2 లక్షలు వచ్చేది తొందరలో ఉంది, త్వరలో ఉంది. కాబట్టి అప్కమింగ్ సూన్. కాబట్టి తొందరగా సక్సెస్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. కాబట్టి ఫ్యూచర్ మొత్తం ఇక్కడనే మారబోతుంది. కాబట్టి 2025 7 months ఉంది. అప్పటి వరకు ఇంకొన్ని ఎక్కువ అప్డేట్లు వస్తున్నాయి. కాబట్టి అంతవరకు మినిమం 1 year, అందుకే చెప్తున్నా, మినిమం 1 year ఎవరైతే నిలబడతారో డబుల్ కు, త్రిబుల్ కు, ఫోర్బుల్ కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు, టీం కూడా తీసుకోవచ్చు, లీడర్ కూడా తీసుకోవచ్చు. ఈ రకంగా అన్ని మనకు అవకాశాలు దగ్గర ఉన్నాయి. కాబట్టి బిగ్గర పట్టుకొని నిలబడి సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సో ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంకా ఓకే, శిరీష నరసింహ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీవిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. కంటిన్యూ సార్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఆపర్చునిటీ సార్. మనకి ఈ చాయిస్ అనేది అందరికి రాదు. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు ఒక జీతగాలుగా బతికిన వాళ్ళు యజమానులుగా మారే అవకాశము ఈ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది సార్. దానికి కారణం అంటే నెట్వర్క్ సృష్టించుకోవాలి, మనము టీంను గ్రోత్ చేసుకోవాలి. మన జీవితాలు మారాలంటే 1-2 సంవత్సరాలు మారకపోవచ్చు సార్. కానీ మన ముందు ఎదిగిన చాలా మంది వ్యక్తులు, గురువు వాళ్ళు, చాలా మంది ఎంతో మందిని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ జీవితాలను క్యాలిక్యులేట్ చేసుకుంటే అర్థమైపోతుంది సార్ స్టోరీ అనేది. మనం బతకడమే కాదు, చాలా మందికి అవకాశం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉన్నదన్నది మాకు అర్థమైంది సార్. కాబట్టి ముందు రోజుల్లో ఇప్పుడున్న 450 ప్రోడక్ట్ అది గుండు సూదు నుంచి ఇంకా ఎక్కడ దాకా వెళ్ళేది, ఒక 1000-1200 అది ఎంతైనా కావచ్చు సార్. అట్లాంటి అవకాశం దీనిలో ఉన్నప్పుడు ఇప్పుడే ఇట్లుందంటే రానున్న రోజులలో ప్రతి వస్తువు వాడే వ్యక్తులుగానే ఉన్నాం. కాబట్టి కంపల్సరీ బతుకున్న రోజులు వాడాలి. కాబట్టి మన లైఫ్ అనేది చాలా ఇదైపోతుంది సార్. అది నాకు అర్థమైంది సార్. అట్లాగే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు డబుల్ పీవీస్ కానీ ఇలాంటివి ఏమి లేకుండే, ఎదగడానికి కొద్దిగా అవకాశాలు, క్వాలిఫై కావడానికి కొన్ని ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు కంపెనీ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి కోసం 5% నుండి పైన ఉన్న డబుల్ క్రౌన్ యూసీడ్ వరకు కావాల్సిన అందరికీ అందుబాటులో తీసుకొస్తుంది. ముఖ్యంగా మరి కొత్త వాళ్ళకి అయితే మాత్రం చాలా అనుకూలంగా తీసుకొస్తుంది సార్ కంపెనీ. కాబట్టి ఏదైనా పేదవాడుగా ఉండకుండా ఒక మంచి లైఫ్ను లీడ్ చేయాలని కంపెనీ తీసుకొస్తున్న అవకాశాలని ఖచ్చితంగా వినియోగించుకుంటారని, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత కష్టమైనా నిలబడి తన లైఫ్ నిలబెట్టుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ నరసింహ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడవచ్చు అండి, అవకాశం ఇచ్చినాము. ఎందుకంటే బయట అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇక్కడ మనం అవకాశాలు ఇస్తున్నాము. ఓకేనా? ప్రేమ్ హోస్ట్ ఇచ్చేసి నాకు. ఓకే సార్. ఇగో ఈ వీడియోలు కొన్ని ఆన్లో ఉన్నాయి, స్టార్టింగ్కి వెళ్ళి
చూసినామంటే వాటిని క్లోజ్ చేసేసేయాలి. ఎన్నట్లేదు మీ నారాయణ సారు ఎందుకు ఆయన మరి ఏ మూడ్ లో ఉండవు సార్, ఆయన వీడియో ఆన్ చేసి పెట్టిండి ఇవాళ, మరి ఏమైందో ఆయనకు. క్లోజ్ చేసిన. అవి చూసినామంటే మనం క్లోజ్ చేసేసేయాలి అవి, ఏంటంటే డిస్టర్బెన్స్ అవుతుంటాయి. ఇక వాళ్ళు ఏ రకంగా ఉంటారో ఎవరు తెలుస్తుంది పొద్దు పొద్దుగాల కదా. ఓకే సార్. మనం చూసి అబ్జర్వేషన్ చేసి క్లోజ్ చేసేసేయాలి. ఓకే 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 అండి. ఎవరు లేరా మాట్లాడే వాళ్ళు? ఎవరు? ఎట్లా మాట్లాడకపోతే ఎట్లా? కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకో త్వరగా. గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు గుడ్ మార్నింగ్. సెక్షన్ చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మనం వాడే ప్రోడక్ట్ మన విధానం మీద మనం వాడాలని, మనం కాంబినేషన్ పెట్టుకొని వాడాలి. మనం వాడిన విధానంలో కూడా మనకు మంచి రిజల్ట్లు కూడా వచ్చినవని మనం ఖచ్చితంగా నమ్మాలి. నాకు కూడా నమ్మకం వచ్చింది కాబట్టి నేను డైలీ ప్రతిరోజు ప్రతి టైం వినియోగించుకుంటున్నాను. నేను కూడా నలుగురికి చెప్తున్నాను, సేవ చేస్తున్నాను. మీరు చెప్పిన మాట పడే నేను నలుగురికి సేవ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఇప్పటి వరకు కూడా. మనకు ఇంకా వాడాలి, ఇంకా వాడిన తర్వాత ఇంకా మనం 400 ప్రోడక్ట్లు ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ వాడుకోవాలి, నలుగురికి చెప్పాలి. మనకు డబ్బులు ముఖ్యం కాదు, మనకు ఆరోగ్యం ముఖ్యం కావాలి. నేను చేసిన సబ్జెక్ట్ వల్ల నేను మంచిగా నాకు ఒక ఆదాయం అనేది రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు కూడా మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. నాకు కొన్ని సమస్యలు కూడా పోయినాయి. నేను నలుగురికి సహాయం చేయాలని చెప్తున్నాను. నేను కూడా నమ్మున్నాను, ఇంకా ముందుకు వెళ్తానని నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇంకా సూపర్ 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 కృష్ణాజీ, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 10 minutes టైం తీసుకున్నాం. చాట్ ఎవరు? నమస్తే సార్, బివి నారాయణ సార్ దగ్గర మీ కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు అంటున్నారు సార్. ప్లీజ్ యాడ్ మీ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్ సార్, మై నంబర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నా నెంబర్ పెడతాం, మాట్లాడంతే. ఓకేనా? స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ సార్, వాట్సాప్ వస్తుంది. చేయండి. ఓకే సార్, వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. జీవితంలో ఏంటంటే మీ జీవితంలో అద్భుతాలు చేయగల శక్తి మీలోనే ఉంది. దయచేసి గమనించండి, నమ్మండి. రోజు చెప్తున్నాం దయచేసి దయచేసి అని. ఎందుకంటే ఎందుకు ఇలా ఇది చెప్పాలనిపించింది అంటే, మన బూట్ క్యాంప్ లో చెప్దాం అనుకున్నా ఇది లాస్ట్ కి, కానీ ఆ సమయాభావం వల్ల చెప్పలేకపోయినా. ఎవరో స్క్రీన్ గీకాల్సిన పని లేదండి. ఓకేనా? ఎవరు గీకుతున్నారు, గీకాల్సిన పని ఏం లేదు. ఓకే, ఎందుకంటే జీవితంలో చూడండి, మన లైఫ్ ఒక మధ్యతరగతి మానవుడిని ఆలోచన విధానం ఏం చేస్తున్నాడంటే, నా లైఫ్ అయిపోయిందండి, ఇక 30 to 40 వచ్చినాము, ఇక మా లైఫ్ అయిపోయింది, ఇక నేను ఇంతే, నా బతికింతే, ఇక నేను ఏం చేయలేను, నా వల్ల ఏది కాదు అని చెప్పేసి ఆ ఫిక్స్ అయి కూర్చున్నాం, ఫిక్స్డ్ మైండ్ సెట్ లో కూర్చున్నాం. కానీ ఇలా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది ఇలా ఎందుకు చెప్పాలి దీని గురించి అంటే, ఇలా మన జీవితాన్ని మార్చడానికి వచ్చిన అవకాశం అండి ఇది. మన దగ్గరికి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. అది నమ్మండి, అది గమనించండి. ఫస్ట్ వన్ అది గమనించండి. గమనించి ఎస్ వచ్చిన అవకాశాన్ని గమనిస్తే అది నీకు అర్థమవుతుంది. దాన్ని నమ్మితే ఇవాళ సూర్య చెప్పినట్టు 2 నుండి 3 సంవత్సరాలలో నీ జీవితం మొత్తం మారిపోతుంది. కానీ నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు? నా బతికింతే, నేనేం చేయలేను, మా నాన్న నాకేం చేయలేదు, నా బతికింతే, ఇక నేను ఎన్నాళ్ళునే ఈ కష్టపడాల్సిందే అనే ఆలోచన చేస్తున్నావు. కానీ ఆ ఆలోచన విధానాన్ని మార్చు, అంటే వేరేది ఏం లేదు. చేంజ్ యువర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఒకటి చేంజ్ చేస్తే నీ దగ్గరకు వచ్చి నీ అవకాశం ఏందో నీకు అర్థమవుతుంది. ఇలా నెట్వర్క్ బిజినెస్ ఇలా రన్నింగ్ లో ఉన్నదంటే నెట్వర్క్ బిజినెస్. ఇదివరకు ఏముంది, బ్యాంకింగ్ సెక్టార్ వచ్చింది. వన్స్ అపాన్ ఏ టైం బ్యాంకింగ్ సెక్టార్ వచ్చినప్పుడు జనాలంతా అన్నారంట, బ్యాంకులు ఊరూరికి వచ్చి తిరిగి డబ్బు వేసి కూర్చోబెట్టి మాట్లాడి, మీ డబ్బులు మా దగ్గర పెట్టండి, మీ డబ్బులు మా దగ్గర మా బ్యాంక్ లో పెట్టండి, మా దగ్గర పెడితే మీకు మీ డబ్బులకు ఇంట్రెస్ట్ ఇస్తామంటే, అంటే మేము కష్టపడ్డ సొమ్ము నీ బ్యాంక్ లో పెడితే నువ్వు ఉంటావా పోతావో, నైట్ చదువుకొని పోతే మా డబ్బులకు బాధ్యత ఎవరు, గ్యారంటీ ఏందని చెప్పేసి ఎవ్వరు పెట్టలేదంట అప్పుడు.
బ్యాంకింగ్ రంగం స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు డబ్బులు బ్యాంకులో పెట్టలేదంట. కానీ ఇలా బంగారంతో సహా, పేపర్లతో సహా, ల్యాండ్ పేపర్లు, ప్లాట్ పేపర్లతో సహా అన్ని బ్యాంకులలో దాస్తున్నారు. అంటే నమ్మకం ఏర్పరచుకుంది. బ్యాంకింగ్ రంగం అనేది ఒక 5 నుండి 10 ఏళ్ల తర్వాత ఆ బ్యాంకింగ్ రంగం అనేది నమ్మకం అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరం అందరం కూడా బంగారం కానీ, ప్లాట్ పేపర్లు కానీ, ఏది ఉన్నా కానీ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లో పెడుతున్నాం. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు బ్యాంకులలో పెడుతున్నారా, పెడతలేరా? ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరం కూడా, మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా బ్యాంక్ లో పెడుతున్నారా, పెడతలేరా? అలాగే ఇన్సూరెన్స్ రంగం తర్వాత వచ్చింది. ఇన్సూరెన్స్ రంగం ఎల్ఐసి వచ్చినప్పుడు మీరు ఇట్లా డబ్బులు మంత్లీ ఎల్ఐసి కట్టుకోండి, లేదా ఇయర్ వైజ్ కట్టుకోండి, 6 months కట్టుకోండి, ఇయర్ వైజ్ కట్టుకోండి. మీరు ఏంటంటే పుట్టుకున్న మనకి ఏమన్నా జరిగి మనం వెళ్ళిపోతే అప్పుడు ఆ డబ్బులు వస్తాయి. లేకపోతే 20 years ఒక సర్టన్ టైం ఉంది కదా, ఆ టైంలో మనం మీకు ఏమన్నా జరగరాంది జరిగితే డబ్బులు వస్తాయి. ప్లస్ పీరియడ్ డ్యూరేషన్ అయిపోయినా కానీ డబ్బులు వస్తాయి. మీరు దాచుకున్న డబ్బులకు రెట్టింపు డబ్బులు వస్తాయి. బాగుపడొచ్చు. అంటే ఈ దాచుకోవడం అనేది పక్కకు పెడితే, అంటే మేము కష్టపడ్డ సొమ్ము నీకు డబ్బు కట్టాలి, మేము సచ్చినాక వస్తుందా, మేము సచ్చిన తర్వాత వస్తుందా అని ఎల్ఐసి ఎవ్వరు కట్టలేదంట అండి. స్టార్టింగ్ లో 5 to 10 years ఎవ్వరు కట్టలేదంట. కానీ వాళ్ళు ఆగలే, వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బ్యాంకింగ్ రంగం ప్రయత్నం చేసింది, ఇవాళ 100 to 200% సక్సెస్ అయింది. ఎల్ఐసి రంగం ఆ రోజు 10 years పట్టిందో, 15 years పట్టిందో, బట్టి అలా పుట్టిన పిల్లగానికి కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు. సత్య ముసలోడు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాడు. 50-60 years వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. చూస్తున్నామా లేదా? ఇలా మనమే ఉన్నాం. లేవా మన ఇళ్ళ పాలసీలు లేవా? ఎందుకంటే అది ఒక సెక్యూరిటీ అయిపోయింది అన్నట్టు. మనకి ఒక సెక్యూరిటీ. ఇలా యాక్సిడెంటల్ పాలసీ కావచ్చు, హెల్త్ పాలసీలు కావచ్చు, మామూలుగా ఎల్ఐసీలు కావచ్చు, ప్రతి ఒక్కరం మనము 100% మనం డబ్బులు మనం ఎల్ఐసి రూపంలో కట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కడుతున్నామా లేదా? ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం, ఇలా భూముల ధరలు, నిన్న కూడా మాట్లాడినాం, 2 minutes మాట్లాడినాం నిన్న. ఇలా భూముల ధరలు, ఇలా భూమి కొనుక్కోండి. ఇలా అతి ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి అంట మురళీమోహన్ అంట. మురళీమోహన్ శోభన్ బాబు చెప్పిండంట ఆయనకి, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. ఇవాళ ఎక్కడ మన హైటెక్ సిటీ పక్కన జయసుధ వాళ్ళకు తీసుకోమ్మా అని చెప్తే వాళ్ళ నాన్న ఉండి వద్దన్నాడట. మురళీమోహన్ చెప్పిండంట, మురళీమోహన్ శోభన్ బాబు చెప్పిండంట జయసుధకి. చెప్తే జయసుధ తీసుకోపోయి వాళ్ళ నాన్నని తీసుకొని పోతే, ఇక్కడ మొత్తం డంపింగ్ యార్డ్ ఉంది, ఇక్కడ ఎందుకు అని చెప్పేసి 1990s లో హైటెక్ సిటీ దగ్గర, ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ ఉందో ఆ ఏరియాలో వద్దన్నాడట. కానీ ఇలాగా ఒక గజం ₹1,00,00,000 ఉంది. హైటెక్ సిటీ దగ్గర ₹1,00,00,000 ఉంది. రియల్ ఎస్టేట్ రంగం చూడండి, అంటే స్టార్టింగ్ లో ఉందా? లేదు. ఇవాళ కూడా అదొక 10 నుండి 20 సంవత్సరాలు దాన్ని చేసుకుంటూ వెళ్తే ఇవాళ ప్రతి ఒక్కరు ఏం పని చేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్తున్నారు. 100కు 75% రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే భూమి ఇప్పుడు మన నెట్వర్క్ బిజినెస్ కి వచ్చింది. మన ఇండియాలో, బయట దేశాలలో ఎప్పటికెళ్ళో ఉంది. 1920లో స్టార్ట్ అయింది. అసలు 1886లో స్టార్ట్ అయింది, 1880s లో స్టార్ట్ అయింది. కానీ మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. మన దగ్గర ఇప్పుడు ఈ 4-5 years, మన కంపెనీ వచ్చి 2004లో స్టార్ట్ అయినా అంత భూమి రాలేదండి. ఇప్పుడు ఈ ఒక 5-6 years వెళ్ళి భూమి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ 1 or 2 years వెళ్ళి మన తెలంగాణలో విపరీతంగా నడిచి ఇలా మనం భారతదేశంలోనే మన వెస్టేజ్ లో నెంబర్ 1 స్థాయిలో ఎదిగిన ఇలా మన వెస్టేజ్ మార్కెటింగ్. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఈ 5-6 ఏళ్ళకి వెళ్ళి బాగా అద్భుతంగా నడుస్తుందండి. ఇప్పుడు భూమి వచ్చిందంటే నెట్వర్క్ మార్కెటింగే. ఇలా స్విగ్గీ చూడండి, జొమాటో చూడండి, మీషో చూడండి, ఫ్లిప్కార్ట్ చూడండి, ఇవన్నీ నెట్వర్క్ సంబంధించినవి. అదే అవకాశం నీకు వచ్చింది. అదే అవకాశము నీకు వచ్చింది, నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ఒక అప్లైనర్ రూపంలో. ఏ జన్మలో ఏ పుణ్యం చేసినవో తెలియదు, ఈ జన్మలో మనకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్ కంపెనీ మన దగ్గరకు వచ్చింది. అది గమనించండి. అది గమనిస్తే దాన్ని నువ్వు నమ్మితే నీ జీవితంలో నువ్వే అద్భుతాలు చేస్తావు. ఆ శక్తి నీలోనే ఉంది. ఆ శక్తి బయటికి తీ, అంతే. వేరేది ఏం లేదు ఇక్కడ. ఇన్నాళ్ళు ఏ పనునే చేయొచ్చు నువ్వు. ఓ టీచర్ చేయొచ్చు, ఒక ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఒక ఫార్మర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఒక్క 2 సంవత్సరాలు నీది కాదనుకొని నువ్వు ఏదైతే నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకొని
దాన్ని నమ్మి 2 సంవత్సరాలు 2 నుండి 3 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేస్తే 100% అద్భుతం చేస్తున్నామండి. ఇలా కూర్చుంటే లక్షలు తీసుకునే అవకాశం వచ్చింది. అలా కూర్చుంటే లక్షలు తీసుకునే అవకాశం వచ్చింది. అలా అది గమనించండి. అంతే, సీనియర్లని గమనించండి, గమనించి అర్థం చేసుకొని 1 or 2 years కొంచెం కష్టపడండి. కొంచెం కష్టపడితే ఆఫ్టర్ 2-3 years తర్వాత నువ్వు కాదు, నీ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల తరాలు కూడా మారిపోతుంది. మా తాత పేదవాడు, మా నాన్న పేదవాడు, నేను పేదోడిని అయినా నా బతికింది అనే ఆలోచన తీసేయి. ఈ రోజుకెళ్ళైనా తీసేయి. ఎస్, ఐఎమ్ ఏ రిచ్. రోజు చెప్తున్నాం ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. అఫర్మేషన్ చెప్తున్నాం కదా, ఆ అఫర్మేషన్ ఊహించుకో. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్ అని. నువ్వు గొప్పనివి, అందుకే భూమి మీదకి వచ్చినావు. నువ్వు ఆర్డినరీ పర్సన్ అయితే కాదు, ఏ కుక్కవో, ఏ పందివో, ఏ దున్నవో, ఏదోటి అయ్యేటోళ్ళం మనం. కానీ మనం గొప్పలం కాబట్టి భూమికి మానవ రూపంలో వచ్చినాం, మనిషి రూపంలో వచ్చినాం. అందుకే ఆ మనిషి జీవితానికి ఒక సార్థకత కావాలి మనకి ఇక్కడ. అందుకే నీకు తినే రాతుంది కాబట్టి నిన్ను వెతుక్కుంటూ ఆ భగవంతుడు నిన్ను వెతుక్కుంటూ ఒక అప్లైనర్, ఒక దూత అంటారు కదా, ఒక ఎల్ఐసి ఏజెంట్ దూతే, ఒక రియల్ ఎస్టేట్ అయిన దూతే, ఒక బ్యాంక్ సెక్టార్ దూతలే వాళ్ళు కూడా. ఇక్కడ ఒక నెట్వర్క్ కూడా ఒక దూతలే, ఒక వెస్టీజియన్ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చిండు. ఒక అప్లైనర్ రూపంలో నిన్ను వెతుక్కుంటూ ఆ దేవుడు పంపిండి నీ దగ్గరికి. నీకు తినే రాతుందిరా నాయన, ఇన్నాళ్ళు అక్కడక్కడ నేనే తిప్పినా, ఇప్పుడు స్థిరంగా నిలబడు. ఒక 2 నుండి 3 సంవత్సరాలు స్థిరంగా నిలబడు, నీ జీవితాన్ని నేను మారుస్తా అని చెప్పేసి నీ దగ్గరికి అవకాశం పంపిండు. అందుకే అద్భుతం చేసే శక్తి నీలోపటినే ఉంది. ఆ శక్తిని నువ్వు అర్థం చేసుకుంటే దాన్ని తీయగలుగుతావు, అర్థం చేసుకోకపోతే దాన్ని తీయలేవు. దయచేసి ఇది గుర్తుపెట్టుకో, ఇది గమనించు. ఎస్, ఈ రోజుకెళ్ళైనా నా జీవితాన్ని మార్చుకుంటా అని చూడు. అంతే, కళ్ళు మూసుకొని చూడు. ఎస్, ఒక 2 years లో నేను ఒక 50,000 తీసుకోవాలి, 1,00,000 తీసుకోవాలి, ఒక 2 లక్షలు తీసుకోవాలి అని నీదే, ఎవరిది కాదు క్యాపబిలిటీ. అవకాశం ఇయ్యరు వరకే అప్లైనర్ బాధ్యత. దాన్ని ఎట్లా నిర్వర్తిస్తావు అనేది నీ బాధ్యత. సలహాలు తీసుకో, ఇలా చేయాలి సార్, నేను ఎలా బాగుపడాలని అడుగు. అడిగితేనే ఎవరైనా సలహాలు ఇస్తారు. నాకే అన్ని తెలుసులే అని పోతే మూతి పండ్లు రాలిపోతాయి. పోతాం ఏమో బోర్ల బొక్కల పడతాం, మూతి పండ్లు రాలిపోతాయి, మొఖాలు వదులుతాయి, చేతులు దెబ్బలు తగులుతాయి. కానీ సలహాలు సూచనలు ఇవ్వడానికి అప్లైనర్లు, మెంటర్లు ఉన్నారు. సలహాలు తీసుకోండి, సక్సెస్ కండి. అంతేగాని నాకే తెలివి ఉందని పోతే ఇక్కడ జరగదు. ఇక్కడ ఏంటంటే సింహం సింగిల్ గా పోయినావు. ఏం జరిగింది ఇన్నాళ్ళు? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డావు, 15 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డావు, 20 ఏళ్ళకెళ్ళి కష్టపడ్డావు. ఏమన్నా జరిగిందా? ఏమన్నా ఒరిగిందా? ఏం లేదు. అద్భుతం ఏం చేయలేకపోయింది. అక్కడ సింహం సింగిల్ గా పోతే అద్భుతం చేయలేదండి. కానీ ఇక్కడ సలహాలు సూచనలు తీసుకొని 10 మందికి సేవ చేస్తూ, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, 10 మందికి ఆదాయాన్ని ఇప్పిస్తూ నువ్వు గ్రేట్ పర్సన్ అవుతున్నావు. నువ్వు ఒక రిచ్ పర్సన్ అవుతున్నావు, ఒక రిచెస్ట్ పర్సన్. రిచ్ కాదు, రిచెస్ట్ పర్సన్. ఇలా చాలా మంది చెప్తున్నారు. రేపు భారతదేశంలో, రేపు ఇండియాలో ఎవరు కోటీశ్వర్లు అంటే నెట్వర్క్ చేసిన వాళ్ళే, బిజినెస్ చేసిన వాళ్ళు కాదండి. నెట్వర్క్ చేసిన వాళ్ళే కోటీశ్వర్లు అవుతారట. బిజినెస్ చేసిన వాళ్ళు కారు. ఎందుకంటే ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు. ఒక రైతుగా రాజు కాలేకపోతుంది. ఈ 3 సంవత్సరాలకి వెళ్ళి కూడా లాస్ అవుతుంది, వర్షాలు పడక లాస్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా గ్యారెంటీ ఉందా? ఏం లేదు, చెప్పలేము అది. కానీ ఆ 3 సంవత్సరాల లాస్ ఊడుకునేసరికి ఈ సంవత్సరం అయితే కావచ్చు, వచ్చే సంవత్సరం అయితే గ్యారెంటీ ఉందా? లేదు. అందుకే ఏదైనా నెట్వర్క్ చేసినోడైతే 100% కోటీశ్వరుడే. ఇలా ఆల్రెడీ అయ్యారు కదా, ఎయిర్టెల్ అయిందా కాలే, ఐడియా, జియో, వాళ్ళు కూడా నెట్వర్కే కదా, వాళ్ళు 100% కోటీశ్వర్లే. మరి మనం ఎందుకు నెట్వర్క్ చేసినాం? అందుకే అద్భుతం చేయగల శక్తి మనలోపటి మీలోనే ఉంది. దాన్ని అర్థం చేసి గమనించు, అంతే, వేరేదేం లేదు. అవకాశం వచ్చింది, ఇప్పటికెళ్ళైనా వినియోగించుకో. ఇన్నాళ్ళు ఏం చేసాం అనేది అనవసరం, ఇప్పటికెళ్ళి ఏం చేస్తాం అనేది అవసరం. అందుకే ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చిరో ఒక 2 సంవత్సరాలు వాళ్ళ చేయి పట్టుకోండి. బతికినన్ని రోజులు ఎవరి చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు వెస్టేజ్ సిస్టమ్ కి తలొచ్చు. ఎవరికి కాదు, అప్లైనర్ కాదు, డౌన్లైన్ కాదు, తలొంచేది వెస్టేజ్ సిస్టమ్ కి తలొచ్చు. నిన్ను తరతరాలు తలెత్తుకునేటట్టు చేస్తుంది. అంటే వెస్టేజ్ సిస్టమ్ అంత గొప్పది. ఎట్లయితే బ్యాంకింగ్ సిస్టమ్, రియల్ ఎస్టేట్ సిస్టమ్, ఎల్ఐసి సిస్టమ్ ఎట్లా ఇలా తలంచుకోకుండా చేస్తుందో, చనిపోయిన నాడు కూడా ఎల్ఐసి కట్టిన వాళ్ళు, మనకు భిక్షం సార్ వాళ్ళ ఫ్రెండ్ బావమరిది, వాళ్ళ చిన్న మామ కొడుకు పెద్ద మామ కొడుకు, మంచి జాన్ జిగ్ని ఫ్రెండ్స్ ఇద్దరు. మన భిక్షం సార్ వాళ్ళ దగ్గర రిలేటివ్.
అంటే చిన్న మామ కొడుకు అనుకుంటా, నాకు తెలిసి 100%. కుక్క అడ్డం వచ్చి బైక్ మీద పోతుంటే కుక్క అడ్డం వచ్చి చనిపోయాడు. ఒక 4-5 డేస్ హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. మన కాల్ కూడా చేయడం జరిగింది, అన్న వాడు చాలా పేదవాడు, ఆల్రెడీ 3 ఆడపిల్లలు, అమ్మాయి ఆల్రెడీ ఇంటర్మీడియట్ చేస్తుంది, మనం తలా ఇంత వేసుకుని మనం చేద్దామన్నా అన్నాడు. అంటే ఓకే భిక్షం భాయ్, తలా ఇంత ఏదో చేసుకొని చేద్దాంలే అన్న. అట్లా వారం రోజులు గడిచింది. అంటే దినము అది ఉంటాయి కదా. అది గడిచిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, నాకు 4:30కే ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, అన్న మనవడు ఏం చదువుకోలేదు. పాయింట్ అర్థం చేసుకోరు మీరు. ఏం చదువుకోలేదు, పెద్దగా తెలివి ఉంది కానీ పెద్దగా చదువుకోలే. కానీ ఎల్ఐసీలు ఎవరైతే కట్టమన్నారో ఆయన శాయశక్తుల ఉన్న కాడికి ఎల్ఐసీలు కట్టుకున్నట. ఒక 5-6 ఎల్ఐసీలు కట్టిండంట. యాక్సిడెంటల్ పాలసీ ఉండొచ్చు, హెల్త్ పాలసీ ఉండొచ్చు, ఈ క్యాష్ బ్యాక్ పాలసీలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఆ ఎల్ఐసీలు ఎన్ని కట్టిండు అనేది ఎవరికి క్లియర్ గా తెలియదు. కానీ ఆ ఎల్ఐసీలో వచ్చిన మొత్తం, చనిపోయినందుకు వచ్చిన మొత్తం అక్షరాల 73,74,00,000 అండి. 73 నుండి 74 లక్షల రూపాయలు వచ్చినాయి అంట. అన్న మనకి అవసరపడలేదు, మనం ఇచ్చే 5,000 10,000 వాళ్ళకి అవసరపడలేదన్న, 70 లక్షలు వాళ్ళకే వచ్చినాయి. కానీ నాకు తెలివి ఉంది, నేను ఎల్ఐసి ఏజెంట్ని, అన్నీ ఉన్నాయి, కానీ నేను అన్ని పాలసీలు చేసుకోలేదన్నా, ఎవ్వరు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఇన్ని పాలసీలు చేయలేదన్నా అని చెప్పాడు. వాడు తెలివి లేదనుకున్నాం కానీ ఎల్ఐసి పాలసీలు చేసి పోయేటప్పుడు కూడా ఫ్యామిలీకి ఒక భరోసా ఇచ్చిపోయింది అన్న అని చెప్తున్నాను. 70 లక్షల రూపాయలు వచ్చినాయంటే ఆ భార్య పిల్లలకు న్యాయం చేసినట్టే కదా. ఆయన లేని లోటు ఉంటది, అది విషయం పక్కగా పెడితే ఆర్థికంగా వాళ్ళు ఎవరికాడ ఇబ్బంది పడొద్దు, చేయి చాసొద్దు అని చెప్పాడు. మళ్ళా వ్యక్తి చదువుకోలే పెద్దగా. చూడండి, అంటే అవతలోడు చెప్పింది విన్నాడు అంతే. ఈడ అలా నేను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, అవతలోడు చెప్పింది విన్నాడు, జీవితంలో ఆయన లేకున్నా కానీ ఆయన భార్య పిల్లలకు న్యాయం చేసిండు. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ఏం చేస్తున్నామని ఎవరికి వాళ్ళు ఒక క్వశ్చన్ చేసుకోండి. చెప్పింది వింటున్నామా? ఇన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నామా? ఆయన చెప్పింది విన్నాడు, ఇన్నది ఇంప్లిమెంట్ చేసిండు. ఇవాళ జీవితంలో ఆయన లేకున్నా భార్య పిల్లలకు న్యాయం చేసిపోయాడు. ఇవాళ ఎవడైనా ఆయనని కొనియాడుతారు. ఎందుకు చెప్తున్నాం ఇవాళంటే, మనం కూడా చాలా మంది ఇదే విషయంలో, మా బాబాయ్ చనిపోయాడు ఒక 1 month బ్యాక్. చెప్పినా కదా, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, చదువు లేదు పెద్దగా, కానీ ఎవరు చెప్పినా వినకపోయేది. ఒక్క ఎల్ఐసి పాలసీ కూడా కట్టలేదండి, రూపాయి బిల్లు కూడా వచ్చింది లేదండి. చూడు అక్కడికి ఇక్కడికి ఎంత ఉంది. ఆయన చనిపోతేనే 70 లక్షలు వచ్చినాయి, అదే 2 నెలలు అయింది. ఈయన చనిపోతే రూపాయి బిల్లు లేదు. తెలివి ఎక్కువ ఉంది. మళ్ళీ ఆయన చదువుకోలే, ఈయన చదువుకోలే. ఆయనకు తెలివి లేదు కాబట్టి చెప్పింది విన్నాడు, ఈయన కూతారు తెలివి ఉంది కాబట్టి చెప్పింది నేను లేదు, చేసుకుంటా పోయాడు, కష్టం చేసుకుంటా పోయాడు. టక్కున హాస్పిటల్లో పడ్డాడు, అవుట్ అయిపోయాడు. ఇలా ఏంది వాళ్ళ పరిస్థితి, మా చెల్లె పరిస్థితి ఏంది చూడండి. చెప్పింది విన్నైతే ఎంత లైఫ్ మారింది, జీవితాన్ని అద్భుతం చేసుకుంటా లేదా అతను. నాకు ఆ పేరు కూడా తెలియదు, కొబ్బదీసి నా పేరే అనుకుంటా, రమేష్ అనుకుంటా, పొద్దుగల అమ్మో నా పేరే అనుకుంటా. కానీ చెప్పింది నీ జీవితాన్ని అద్భుతం చేసుకుంటూ, ఈయన చెప్పినాక జీవితాన్ని నాశనం చేసుకుంటూ. మరి మనం ఎక్కడ ఉందాం అనేది మీ చేతుల్లో పెడుతున్నాం. మరి జీవితాన్ని మార్చుకుందామంటారా? ఆ అద్భుతమైన శక్తి మీలోన ఉందా? ఒక్కసారి ఎస్ సార్, నా లోపల శక్తి ఉంది, నా జీవితాన్ని కూడా నేను మార్చుకుంటా, నా జీవితాన్ని నేను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటా అంటోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి చూద్దాం. 128 మెంబర్స్ ఉన్నారు. అదృష్టవంతులు 150 మంది వచ్చిర్రు, 22 మంది వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళకి నేను సప్పట్లు కొడుతున్నా నా చేతుల ద్వారా. వాళ్ళు అట్లనే ఉండాలి, అట్లనే మనకు కూడా వాళ్ళు కలిసినప్పుడు సప్పట్లు కొట్టాలి. ఏంటంటే చూడండి, ఓపిక లేదు వాళ్ళకి, ఓపిక లేక వెళ్ళిపోతున్నారు. 150 మంది 4:30కి లేచి అటెండ్ అయ్యారు, 150 మెంబర్స్ వచ్చిర్రు. కానీ ఇప్పుడు ఉండేసరికి 122 మెంబర్స్. అంటే ఓపిక, తినే రాత లేక వెళ్ళిపోతున్నారు. పోనీ అందరికి తినే రాత ఉండదు కదా, అద్భుతం చేసే శక్తి ఉండదు కదా. 43 మెంబర్స్ అయినా మీ పేరు మీద క్లిక్ చేస్తే హ్యాండ్ రైజ్ అయినా వస్తుంది, హ్యాండ్ రైజ్ చేయొచ్చు అంతే. ఎస్ సార్, నా లోపల కూడా శక్తి ఉంది, అద్భుతమైన శక్తి ఉంది, ఇప్పటికెళ్ళైనా నేను తీసి నేను 2 సంవత్సరాలలో నా జీవితాన్ని నేను మార్చుకుంటా అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీ పేరు మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అంతే, వేరేదేం లేదు ఇక్కడ. మీ పేరు మీద క్లిక్ చేయండి, పార్టిసిపెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ పేరు వస్తుంది, మీ పేరు మీద క్లిక్ చేసి హ్యాండ్ రైజ్ వస్తుంది, దాని మీద ఒత్తొచ్చు అంతే, ఏం లేదు ఇక్కడ. అంటే చాలా మంది పొద్దుల పనులలో బిజీలో ఉంటారు మనోళ్ళు.
ఎందుకంటే అవకాశం వచ్చిందండి. దయచేసి అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మనకు ఆలియాలో మీటింగ్ ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. 10:30కి రమణ సార్ వస్తున్నారు. వీలుంటే నేను కూడా వస్తాను. ఓకేనా? ఖచ్చితంగా ఆలియా మీటింగ్ అటెండ్ అవ్వండి. సిటీలో ఇంకేమన్నా మీటింగ్లు ఉంటే చూసి అటెండ్ కండి. ఓకేనా? ఎందుకంటే మీటింగ్కి వెళ్తేనే అటెండ్ ద మోర్ మీటింగ్స్. మనం మీటింగ్స్కి వెళ్తేనే మన జీవితాలు మారుతాయి, అద్భుతం చేసే శక్తి వస్తుంది, అన్నీ వస్తాయండి. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని, మన జీవితాన్ని మనం మార్చుకుందామని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అద్భుతాలు చేసే శక్తి మన లోపలనే ఉంది కదా, అందుకే అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ టైం. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. J786 మహేష్ అన్మోట్ ఇచ్చిన కంటిన్యూ. మాట్లాడు. అన్మోట్ అయింది. నెక్స్ట్ భవానీ మేడం, అన్మోట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ గురుజీ గారు. గుడ్ మార్నింగ్. లేవలేదా? పడుకోనిట్టున్నావా? లేదు సార్, లేచా సార్. సార్ మేడం సబ్జెక్ట్ సార్ ఆస్తమా గురించి చాలా బాగా చెప్పింది. చాలా బాగుంది సార్ సబ్జెక్ట్. మంచిగా అర్థమవుతుంది. మీరు జూమ్ తీస్తారంటే మా గుండెలు దడ అని వద్దు సార్, ఇలానే చెప్పాలి, మేము నేర్చుకుంటాం, ఇలానే ఎదుగుతాం సార్, ఇలానే చూసుకొని వింటాం, మేము కూడా నేర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ అమ్మా. నేర్చుకోండి, బాగుపడదాం అందరం. 10 మందిని బాగుపరుస్తూ మనం బాగుపడదాం. ఓకేనా? ఓకే సార్. వెంకట్ అన్మోట్ చేసుకో. వెంకట్ దుబ్బా అన్మోట్ ఇచ్చిన. యాదయ్య సార్ అన్మోట్ ఇచ్చిన. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విస్టీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు గుడ్ మార్నింగ్ మేడము అస్తమా గురించి మంచిగా చెప్పింది. అస్తమా ఎట్లా వస్తుంది, ఏమేమి వాడాలి, ఏమేమి వాడకూడదు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి మన వెస్టేజ్ కంపెనీలో ఏమేమి సప్లిమెంటరీ తీసుకోవాలి, ఆ సప్లిమెంటరీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది, ఒక సప్లిమెంటరీ 4 విధాలుగా 5 విధాలుగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్నాయి 5 6 ఉన్నాయి. 6 వాడితే ప్యాక్స్ ఆయిల్, అలోవెరా ఈ వాడాలి సార్. ఈ వాడితే మంచిగా పనిచేస్తుందని చెప్పింది, మంచిగా అర్థమైంది. అట్లాగనే ఇంకా మీరు కూడా జీవిత పాఠం గురించి, జీవితం నేను ఎందుకు చేయలేను అనే కాన్సెప్ట్ తోటి, ఒక దృఢ సంకల్పంతో చేయగలిగితే మనం ఎలాంటి పని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వేజితో సంబంధం లేదు. మనం అయిపోయిందని ఎప్పుడు, గతం అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. నేను ఎందుకు చేయలేను అనే ఖచ్చితోటి, దృఢ సంకల్పంతోటి, కోరిక తీరికతోటి చేయగలిగితే ఎలాంటి పని అన్న చేయగలుగుతాం సార్. అట్లాగనే ప్రేమ్చంద్ సార్ V20 ఆఫర్ గురించి, పూల్ గురించి మంచిగా వివరించింది సార్. అలాగనే శిరీష మేడం B2 గురించి ప్రతిరోజు మన గురించి ఇంత టైము కేటాయించి చెప్పుతుంది. మనం ఎందుకు చెప్పొద్దు అనేది కాన్సెప్ట్ తోటి మనం చెప్పాలి, చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. సూపర్. నెక్స్ట్ వెంకట్. అరుణమ్మ మేడం అన్మోట్ చేసుకోండి. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కూడా ఇంతటితోటి నా జీవితం అయిపోయింది అనుకున్నాను సార్. నాకు ఈ స్టేజ్ అయినా కానించి నాకు జీవితం అంటే ఇళ్ళ దొరికింది. నాకు ఇన్ని రోజులు లేని టైం ఇప్పుడు దొరికింది అనుకున్నాను సార్. నేను ఇళ్ళ ఖచ్చితంగా నిలబడతాను. నా బిడ్డ ఫ్యూచర్ కూడా ఎలా తీస్తానని నాకు కన్ఫామ్ దొరికింది సార్. ఖచ్చితంగా నిలబడి తీరుతాను సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చేస్తా సార్. జ్యోతి రవి మేడం అన్మోట్ ఇచ్చారు. అల్వేలా మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. సార్ చాలా మంచిగా చెప్పింది సబ్జెక్ట్ ఈరోజు. వాస్తవ గురించి సప్లిమెంట్లు ఏవేవి వాడాలని కూడా నాకు అర్థమైంది సార్. రెస్పోకేలు, ఫ్లాక్సెల్, ఆలోవేరా సార్. ఆ 4 వాడితే రిజల్ట్ మంచిగా వచ్చింది. మా యొక్క కూడా మస్తు డబ్బులు ఖర్చు పెట్టింది, తక్కువ కాలేడ మన వెస్టేజ్లో వాడినాకనే సక్సెస్ అయింది సార్. చాలా మంచిగా పనిచేస్తుంది మన వెస్టేజ్ సప్లిమెంట్లు అని అర్థమైంది సార్. అట్లా పనిచేసేదానికే మనం వర్క్ చేయడం జరిగింది అని కూడా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సత్యం దెందే. సత్యం అన్మోట్ ఇచ్చిన. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆస్తమా గురించి మంచిగా వివరణ వచ్చింది సార్. బట్ ఈ ఆస్తమా అనేది నేనే ఓన్గా నా బాబుకు వాడిన నిమోనియా వల్ల బాగా ఇబ్బంది అయ్యేది, వర్షాకాలం కానీ చలికాలం కానీ. ఇంకొకటి బయట వేరే పర్సన్కు కూడా ఇప్పించిన సార్. నెల 15 నెల 20 రోజులలో రిజల్ట్ 100% వచ్చింది. బాగుంది సార్ రిజల్ట్. వివరణ కూడా ఈరోజు అద్భుతంగా ఉంది. ఇంకొకటి నెట్వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన ఓన్ వర్డ్స్లో చెప్పమని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు, బట్ చెప్పడానికి నాకు వీలు పడలేదు. అయినా కూడా దీని మీద నిలబడాలి, కనబడాలనే కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా గోల్ పెట్టుకొని, డిసెంబర్ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి పూర్తి ధైర్యంతో ఉండాలని నిర్ణయం తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం. థ్యాంక్ యూ. జ్యోతి రవి అన్మోట్ చేసుకోమ్మా. గుడ్ ఎందుకు ఆండ్రాయిడ్ చేసు మళ్ళీ పోయిందా? ఇచ్చినాడు. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు మేడం చెప్పిన అస్తమా గురించి చాలా బాగా అర్థమైంది సార్. అస్తమాకి ఏ సప్లిమెంట్స్ వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఫ్లాక్సైల్, రెస్పోకేరు, ఇంకొకటి కొలెస్ట్రాము, వీటి గురించి చాలా బాగా చెప్పగలిగింది సార్. ఇంకొకటి ఫేస్ క్రీమ్ గురించి కూడా ఇంకో మేడం చాలా బాగా చెప్పింది సార్. అయితే ఇంకొకటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి సురేష్ సారు, నరసింహ సారు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడున్న డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, భవిష్యత్తులో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధంగా మారబోతుంది, ఏ స్థాయికి వెళ్ళబోతుంది అనేది చాలా బాగా చెప్పారు సార్. మీరు కూడా ఇంట్లో జాయిన్ అయితే ఓపిక, తీరిక, కోరిక ఇవి ఉంటే 3 సంవత్సరాలు జర్నీ చేస్తే లైఫ్ లో సెటిల్ అవుతాం అనేసి మీరు చాలా బాగా చెప్తారు సార్. ప్రతిసారి వీళ్ళంతా సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత మీ మాటలు వింటే అదొక ధైర్యం సార్. ఎప్పుడైనా ఏమంటారు సార్, అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు మీరు కొంచెమైనా మీ మాటలు వింటే ఈ సబ్జెక్ట్ మొత్తం అర్థమైపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్ అన్మోట్ చేసుకో. ఫైనల్ వన్ ఇక లోయర్ హ్యాండ్. బాలమణి మేడం అన్మోట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత మారకుంటే చాలా ఇక వేస్ట్ సార్. నాకు 2004లోనే నేను బాంబేలో ఉండుంటే నాకు అప్పుడే ఎదురైంది, కానీ దాని గురించి అంత నేను పెట్టలేదు. అంటే ఆ ఏజ్ కూడా చిన్నదే, నేను మైండ్ పెట్టలేదు. కానీ నేను ఇప్పుడు ఏం కోల్పోయిందో నాకు అర్థమైంది సార్. కనీసం ఇప్పటికైనా నేను నిలబడకుంటే నా జీవితానికి అర్థం ఉండదు సార్. మీరు చెప్పిన మాటలతోనే నేను ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిలబడు. సరౌండింగ్ మీటింగ్లు ఉంటున్నాయి కదా, గ్రూప్ లో యాడ్ చేసిన కదా, చూడు సార్. ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ ఉన్నాయి సార్? నేను కాల్ చేస్తాను నీకు తర్వాత చూసి. మనదైతే మంగళవారం కదా సార్, నాకు ఈ రోజు కొంచెం వీలుంది కదా, అందుకని తీసుకెళ్దామని. ఓకే చూసి చెప్తాను నేను కాసేపు అయినాక. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఈ రోజు లేనట్టుందని రేపు ఉన్నట్టుందమ్మా, చూసి చెప్తాను. అవును సార్. ఓకే సార్. లక్ష్మి మేడం అన్ముట్ కరో. శ్రీం బ్రిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పిన ఆస్మా గురించి మంచిగా అర్థమైంది సార్. ఇలా ఏ సప్లిమెంట్స్ వాడాలి, అది ఏ టైంలో వస్తుంది అని మంచిగా చెప్పింది మేడం, మంచిగా అర్థమైంది.
బీటీ గురించి శిరీష మేడం గిట్లా మంచిగా చెప్పింది సార్, మంచిగా అర్థమైంది. మీరు చెప్పిన మాటలు చాలా మంచిగా అర్థమైంది సార్. కంపల్సరీ నెట్వర్క్ అనేది ముందరికి కంపల్సరీ పోతుంది. మన అమ్మ నాయన మనకేమి ఇచ్చిండ్రని కాదు, నేను నా పిల్లలకి ఏమి ఇస్తాను గోల్ పెట్టుకోవాలి. ఇది గోల్ పెట్టుకుంటే కంపల్సరీ నెట్వర్క్ అనేది ఇప్పుడైతే కంపల్సరీ ముందరికి నెట్వర్క్ నుంచే పోతుంది. ఇప్పుడు అన్ని కిరాణమే కానీ స్టోర్లు కానీ ఇవన్నీ అయితే బంద్ అయిపోతాయి. ఇది మాత్రం చాలా మంచిగా అర్థమైంది నాకైతే. నేను నా పిల్లలకి ఇచ్చేది ఏముందంటే ఇది నెట్వర్క్ బిజినెస్ నేను చేసుకుంటా. నేను కొంతమందిని నాకు తెలిసిన వాళ్ళకే కానీ నేను చెప్పడం ద్వారా వాళ్ళు టీం నేను నాలాకనే వాళ్ళని తయారు చేసుకుంటే టీం అనేది వస్తుంది. ముందల తర్వాత నేనున్నా లేకున్నా నా పిల్లలు దీనిపైన నిలబడాలని గోల్ తో చేస్తున్నా. థ్యాంక్ యూ 100% థ్యాంక్ యూ సార్. ఈ గోల్ సక్సెస్ అవకాశం కావాలమ్మా. ఇచ్చినందుకు బాగా కష్టపడుతున్నారు, మీ గోల్ ఖచ్చితంగా సక్సెస్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్స్ ఆల్ ఆఫ్ యూ. నేను ఒక సార్ మేడంని కలిసినామండి, 06 కళ్యాణి గణేష్ గారు అని, ఇద్దరు డిగ్రీ ప్లస్ స్టూడెంట్స్. అయిపోయింది నిన్న వెళ్ళి మన ఛాంపియన్ టీమ్ లో ఫొటోస్ వచ్చినాయి. వాళ్ళు నిన్న ఒక్కసారి చెప్పినందుకు నిన్న ఈవినింగ్ జూమ్ లో జాయిన్ అయ్యారు, ఈరోజు మార్నింగ్ కూడా జాయిన్ అయ్యారు. చూడండి, మన వాళ్ళకి ఫోన్లు చేసి లేపితే కూడా లేస్తలేం. మన వాళ్ళకి ఫోన్లు చేసి లేపితే కూడా స్టార్లు డైమండ్లకు ఇప్పటికి ఫోన్లు కొట్టినా లేస్తలేరు. కానీ కొత్త వాళ్ళేమో వచ్చి జాయిన్ వాళ్ళంతా వాళ్ళే. ఈరోజు 5Bలో 150 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అంటే మనం ఏదైనా ఆర్డర్ వేస్తేనే పని చేస్తాం అన్నట్టు, ఆర్డర్ వేయకపోతే పని చేయం. కానీ జీవితం మనదండి, ఎవరిది కాదు, అప్లైంది కాదు, డౌన్ అయింది కాదు. జీవితం నీది, నా కాడికి వస్తే నాది, అంతే. అది అర్థం చేసుకుంటేనే అద్భుతాలు చేయగలుగుతాం. అది అర్థం కాకపోతే అద్భుతాలు కాదు కదా, అపార్థాలు చేసుకుంటున్నాం. అద్భుతాలు చేస్తలేము, అపార్థాలు చేసుకుంటున్నాం. ఏమై వీళ్ళు ఒకటే ఫోన్ చేస్తురే, అదేంది ఇదేంది అని అనుకుంటున్నాం. నీ జీవితం అపార్థం చేసుకుంటే నీ జీవితం ఎక్కడ బాగుపడి వస్తుంది, నీ జీవితం అక్కడే మిగిలిపోతుంది. నీకు ఫోన్ చేస్తురంటే అర్థం, చాలా మంది చెప్తారు, చాలా మంది మనకు గుడ్ మార్నింగ్ పెడుతుంటారు. ఆయనకు పని లేక కాదు, మనం గుర్తొచ్చి పెడుతురని అర్థం చేసుకోవాలంట. ఆయన హృదయంలో మనకు చోటిస్తుందని అర్థం చేసుకోవాలంట. చాలా మంది చెప్పిన విషయం ఇది, పెద్దలకు చెప్పిన విషయం. అందుకే పొద్దుగాల లేపి జూమ్ అటెండ్ కండి అంటే ఎవరో ఒక మాట, ఇప్పుడు ఇంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చి సబ్జెక్ట్ చెప్పిన విషయం ఒక పక్కకు పెడితే ఫీడ్బ్యాక్ ఇంతమంది మాకు ఇట్లా ఈ పాయింట్ అర్థమైందండి, మా జీవితం మార్చుకుంటామండి అని అంటుంటే అలా ఒక్క పాయింట్ చాలు కదా మనకి, మన జీవితం మారడానికి. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఒక్క పదమే ఉండొచ్చు. అరే అంత అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మనం చదువుకున్న చేస్తుంటే చదువుకున్న వాళ్ళు మనం ఎందుకు చేయొద్దు అనేది ఒక ఐడియా రావచ్చు కదా నీకు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళు ఎక్కువ అటెండ్ అవుతున్నారు, మీ బాధ్యత అటెండ్ చేపియండి అంతే. జూమ్ లో అటెండ్ చేపియండి, మీటింగ్ కు అటెండ్ చేపియండి. అందుకే మనకు 7 స్టెప్స్, వెస్టేజ్ సిస్టమ్ అంటేనే 7 స్టెప్స్. అందులో నేను చెప్పేది ఒక్కటే, యూజ్ ద ప్రోడక్ట్, అటెండ్ ద మోర్ మీటింగ్స్ అండ్ ఫాలో అప్. ఈ 3 ఫాలో అప్ చేయండి అని చెప్తా నేను. అందుకే అటెండ్ ద మోర్ మీటింగ్స్. మోర్ మీటింగ్స్ అటెండ్ చేపిస్తే మోర్ నాలెడ్జ్ వస్తుంది. మోర్ నాలెడ్జ్ వస్తే మనం 100% మోర్ ఎర్నింగ్ చేస్తాం. అందుకే మోర్ లెర్న్ మోర్ ఎర్న్, మోర్ లెర్న్ మోర్ ఎర్న్. ఇంకెన్ని మోర్లు పెట్టుకుంటావు పెట్టుకో, ముందల మోరీలు కాదు మోర్. పుట్టుకున్నా సారే మోరీలు అంటున్నాను, మోరీలు పెట్టారు ఇంటి ముందల, మోరీలు కాదు మోర్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జూమ్ కళ్యాణ్ మేడం అండ్ గణేష్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వెస్టీజ్. సరే, అన్మోట్ ఇవ్వనా, మాట్లాడతారా ఏమన్నా? అన్మోట్ ఇచ్చిన ఎవరెవరో లైన్లో మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే జర్నీ చేయండి, తర్వాత నేను కాల్ చేసి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాలియా మీటింగ్ ఉంది, ఇచ్చినా సార్. సరే, అన్మోట్ ఇచ్చినారు. శ్రేణుజీ గుడ్ మార్నింగ్ గురూజీ. ఈ రోజు సెక్షన్ లో మీరు ఉంటే కొంచెం బలం వస్తుంది సార్. రావాలి, బలం రావాలి, నలుగురికి ఆదర్శంగా నిలబడాలి సార్. మీరు ఉంటే కొంచెం బలం కూడా ఎక్కువ వస్తుంది సార్ మనకు. మన టీం కూడా తయారు చేసుకోవాలని నేను ఊర్లో ఉన్నాను సార్, అట్లనే ఊర్లో చెప్పుకోవాలని వచ్చిన సార్. వాళ్ళు కనెక్ట్ అవుతలేరు అని వార్నింగ్ ఇద్దామని వచ్చిన సార్. చేయాలని పట్టుదల ఉండాలి సార్. మనము ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాలి సార్. ఇన్నేళ్ల నుంచి మనం ఏదో చెత్త ఆహారం తిని ఎన్నో హాస్పిటల్ ఖర్చు పెట్టుకున్నాము సార్. ఈ మంచి ఆహారం తిని ఇంకా మంచిగా బాగుపడాలని
నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నా పిల్లలని మంచి భవిష్యత్తు పెట్టాలి, నలుగురికి భవిష్యత్తు ఇవ్వాలి అనేది బాగా కాన్ఫర్మేషన్ అయింది సార్. నాకు సూపర్ మీరు సూపర్ ఉండాలి కృష్ణ, అని నీ తాపత్రయమే నేను నెట్టేస్తుంది, రిచ్ లైఫ్ లోకి నెట్టేస్తుంది. ఓకేనా? ఏం ఓకే సార్. చదువుకోకున్నా కానీ ఇంత కష్టపడి చేస్తున్నారు, ఖచ్చితంగా సార్ భగవంతుడు నేను చేపిస్తాను అనుకోరు. సార్ ఈ రోజు నేను డ్యూటీకి వెళ్తేనే నాకు డబ్బులు వస్తాయి సార్, లేకుంటే రావు. అందుకని నేను మంచి ఆ, డి- మంచి ఆహారం వాడుకొని మంచిగా నిలబడాలని కాన్ఫర్మేషన్ పెట్టుకున్నా సార్. నేను ఇంకా నలుగురికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ కృష్ణ. మీ ధన్యవాదాలు మాకు కంటిన్యూ ఉండాలా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఖచ్చితంగా అందరు బాగుపడే ప్రతి ఒక్కరికి 100% నా సేవ ఎప్పుడు అందుతుంది ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. సూపర్. ఓకే అండి, ఇలా అందరం ఆలియా మీటింగ్ అటెండ్ అవ్వండి, ఆలియా సరౌండింగ్ అంతా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ జూమ్ సెషన్ లో కలుద్దాం. ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. 7:10 కి క్లోజ్ అవుతుంది, ఎంట్రీ క్లోజ్ 7 కి స్టార్ట్ అవుతుంది, 7:10 కి ఎంట్రీ క్లోజ్ అవుతుందండి. సిస్టమ్ ఫాలో ద వెస్టీజ్ సిస్టమ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.